దే హ్యావ్ వెరీ గుడ్ ట్రస్ట్. వాళ్ళ తల్లిదండ్రులు మా పాప చాలా జెమ్ అండి, నా పాప ఎంత మంచిదంటే ఐ నో ఐ కెన్ జస్ట్ లీవ్ హర్ వేర్ హౌస్ యూ గో. నేను చాలా మంది చూస్తానండి స్టూడెంట్స్ని, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తారు, నో సార్ మా పాప అలాంటిది కాదు, షీ నోస్ వాట్ ఈస్ ద రైట్ వాట్ ఈస్ ద రాంగ్. తనతో ఎవరితో మాట్లాడినా పర్వాలేదు, నేను వీ ఇన్వైట్. ఇప్పుడు తన ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే నేను మేము ఒకసారి వై డోంట్ వీ కాల్ దమ్, మా ఇంట్లోకి వచ్చి స్టే కూడా చేస్తారు పిల్లలు, వీ సీ దమ్. ఇక్కడ ఏమవుతుందంటే మన పిల్లల యొక్క ఫ్రెండ్స్ని మనం అనుమానించడం మొదలైతే పిల్లలు మనల్ని అనుమానించడానికి అవకాశం ఉంటుంది. కనుక మీ పిల్లల యొక్క ఫ్రెండ్స్తో కూడా మీరు ఫ్రెండ్షిప్ చేయగలిగితే, మీ పిల్లల యొక్క భావోద్వేగాన్ని మీరు యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అనుగుణంగా మీరు కూడా నడవగలిగితే, ఉదాహరణకి మీ కూతురు మమ్మీ నేను నాకు ఐ వాంట్ టు గో షాపింగ్ అన్నారు అనుకో, నా ఫ్రెండ్స్తో ఎందుకురా నేను కూడా వస్తా కదా, సి విల్ గో షాపింగ్. అడక్క ముందే తీసుకెళ్తే ఇంకా ఆరోగ్యకరం, అడిగిన తర్వాత పంపించకపోతే అనారోగ్యం. ఇక్కడే మొదలవుతుంది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. కనుక ఈ యొక్క కమ్యూనికేషన్స్ కానీ ట్రస్ట్ కానీ ఒకరికొకరి మధ్య అవినాభావ సంబంధాలు కానీ కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు ఏదైనా డిమెరిట్స్ వస్తే తగ్గుతాయండి, డిజాల్వ్ అవుతాయి, లేకపోతే ప్రాబ్లం.